ఇది ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, బైబిల్ని ధ్యానం చేస్తున్నాం. మీకు అర్థమైందా? బైబిల్లోనే బైబిల్ని ధ్యానం చేస్తున్నాం. చాలాసార్లు దేవుని ఆలయంలో అంటే ఇశ్రాయేలీయుల పరిశుద్ధ మందిరంలో 2 స్థలాలు ఉంటాయి. మొదటి దానిని పరిశుద్ధ స్థలం అంటారు, లోపల ఉన్న దాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి అతి పరిశుద్ధ స్థలం లాంటివి. వాటిల్లో ఒకటి యెషయా గ్రంథం. బైబిల్లో 66 గ్రంథాలు ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఇది ఒక మినీ బైబిల్. బైబిల్లో బైబిల్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనం యెషయా గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం వరకు మనం ఇప్పటి వరకు ధ్యానం చేసాము. ఈరోజు యెషయా గ్రంథం 20వ అధ్యాయం నుండి 27వ అధ్యాయం వరకు ధ్యానం చేయబోతున్నాం. ఇందులో ఉన్న ఒక విశేషం ఏంటి అని అంటే, ఈ యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న 10వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న ఒక విశేషం ఏంటి అని అంటే, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి గురించి మనకి ఇందులో రాయబడి ఉంది. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, అబద్ధపు క్రీస్తు, దాని గురించి ఈ యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ యెషయా గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నామని చెప్పాం కదా. ఇది ఏ కాలంలో జరుగుతుంది అనేది మనం పరిశీలన చేయాలి. ఇది ఈ ప్రవచనం యెషయా గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుండి రాయబడిన ప్రవచనాలు మన కాలంలో జరుగుతాయి, ఇప్పుడు జరగబోతున్నాయి. ఎలా జరుగుతాయి వీటి గురించి ఈరోజు మనము చూడబోతున్నాం. ఇక్కడ రాయబడింది, చదువుతున్నాను వినండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనంలో, ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమను హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. 27వ వచనం వరకు చదువుతాను. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహము వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సర్వలోకమున కలుగజేయును. ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అషూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండమును ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతి యగు యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రము వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాన్ని నెత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు ప్రభా. ఈరోజు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి.
నీ వాక్యం ఈ స్థలంలో వెల్లడి అవుతుండగానే బలమైన అభిషేకం ఈ స్థలంలోకి దిగి వచ్చునుగాక, బలమైన ఆత్మ కార్యాలు ఈ స్థలంలో జరుగునుగాక, నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఈ స్థలంలో రిలీజ్ అవునుగాక, మీ సన్నిధిని ఈ స్థలంలో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ యెషయా గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం 27వ వచనం వరకే మీరు చదివారు, నేను చదివాను. ఈరోజు వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ రాయబడింది 20వ వచనం, ఆ దినమున ఇశ్రాయేలు శేషమును, ఆ దినమున, ఆ దినమున. ఇది ప్రవచనం. ఇది నెరవేరిందా? ఇది ఎప్పుడు నెరవేరుతుంది? ఆ దినాన ఈ ప్రవచనం నెరవేరుతుందంట. ఆ దినం అంటే ఏ దినమో, ఆ దినం అంటే ఏ దినం, ఎప్పుడు ఈ ప్రవచనము నెరవేరుతుంది, దీని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ దినమున, ఇది గుర్తుపెట్టుకోండి, ఆ దినమున అనేది అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 10:20లో ఆ దినమున అనే పదం వచ్చింది. నేను కూడా అండర్లైన్ చేసుకుంటున్నా. ఆ దినమున, ఏ దినమో, అది ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తారీఖు, ఆ దినమున ఏం జరుగుతుందో దేవుడు ఇప్పుడే ముందు చెప్పేశాడు. ఇప్పుడు ఆ దినం గురించి మనం చూడబోతున్నాం. ఆ దినాన జరగబోయేవి మనం చూసినప్పుడు అప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది అని మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైందా? అది మీరు అర్థం చేసుకోలేదు అనుకోండి, ఈ ప్రవచనం మీకు అర్థం కాలేదు. నేను మరలా చెబుతున్నా, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో ఆ దినమున అని రాయబడింది. ఆ దినమున దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆ దినమున అంటే ఏ సంవత్సరమో, ఏ నెల, ఏ తారీఖున, ఆ దినమున ఏమి జరగబోతుంది, ఇది మీరు తెలుసుకోవాలి. ఆ దినమున ఏం జరగబోతుందో దేవుడు చెబుతున్నాడు. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును, యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును, తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు అని రాయబడింది. ఇప్పుడు ఇంకొక పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి, నిజముగా ఆశ్రయించెదరు. ఈ ఇశ్రాయేలీలకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీలతో చెప్పాడు, అరే బాబు, నేను మీతో ఒక నిబంధన చేశాను. ఆ నిబంధన ఏంటి అని అంటే, నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలు. నేను మీకు దేవుడిని, మీరు నాకు ప్రజలు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి రండి. నేను మీకు దేవుడిని కాబట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు ఇశ్రాయేలీయులకి చెప్పాడు. పాత నిబంధన అంతా మనం చదివితే దేవుడు అదే చెబుతున్నాడు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళకు 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞనే అది, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది వాళ్ళతో నిబంధన చేసేటప్పుడు దేవుడు వాళ్ళతో చేసిన ఒక అగ్రిమెంట్. మొదటి పాయింట్, నేనే మీ దేవుడిని, మీరు నా ప్రజలు. ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అయితే ఇశ్రాయేలీలు వీళ్ళు చేసేది ఏంటంటే, వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు పక్క దేశాల మీద ఆధారపడతారు. ఉదాహరణకి వాళ్ళ మీదకి యుద్ధానికి అషూరు దేశం వాళ్ళు వచ్చారనుకోండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి అని అడుగుతారు. ఇశ్రాయేలీల దగ్గరికి సిరియా వాళ్ళు యుద్ధం చేయటానికి వచ్చారనుకోండి, అప్పుడు ఇశ్రాయేలీలు అషూర్ రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మమ్మల్ని రక్షించండి అని. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ఈ దేశం వాళ్ళ మీదకి వస్తుంది అని అంటే ఇంకో దేశం దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి అని వాళ్ళతో నిబంధన చేస్తారు. ఆ దేశం వస్తుంది అనుకోండి, ఇంకో దేశం దగ్గరికి వెళ్ళి నిబంధన చేస్తారు, మీరు వచ్చి మమ్మల్ని రక్షించండి, మేము మీ దాసులుగా ఉంటాము అని. బైబిల్ మొత్తం చదివితే అంతే ఉంటుంది. కానీ ఆ దినమున, నేను ఇందాక చెప్పాను చూడండి, ఒకరోజు ఏం జరగబోతుంది అని అంటే, ఈ ప్రజలు నిజముగా దేవునిని ఆశ్రయించబోతున్నారు. నిజముగా
నిజముగా ఆశ్రయించబోతున్నారు. అబద్ధంగా కాదు, ఇదివరకు అబద్ధంగా ఆశ్రయించారు. అబద్ధంగా ఆశ్రయించడం అంటే ఏంటి? ఆపద వచ్చినప్పుడు ఆ టైంలో దేవుని వైపు తిరిగేవాళ్ళు. ఆపద పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత పనుల్లో మునిగిపోయేవాళ్ళు. ఇది అబద్ధం. ఆపద కోసమే దేవుణ్ణి నమ్ముకున్నారు. కొంతమంది దేవుళ్ళకి ఏం పేరు పెడతారు అంటే ఆపద మొక్కులు వాడా అని పేరు పెడతారు. అంటే ఆపదల్లో మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు, మిగిలిన సమయంలో ఇక దేవుని దగ్గరికి వెళ్ళరు. దేవుడు ఆపదల్లో మాత్రమే దేవుడు కాదు, సర్వవేళలా దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన కలిగి వారితో సహవాసం కలిగి ఉండాలి అని అనుకుంటున్నాడు. ఆపదల సమయంలో దేవుని దగ్గరికి వచ్చి ఆ తర్వాత దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళే వాళ్ళు అబద్ధీకులు, ద్రోహులు. వాళ్ళని నమ్మకూడదు, నమ్మదగిన వాళ్ళు కాదు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ దినమున, ఆ సంవత్సరం, ఆ నెల, ఆ తారీఖున ఇశ్రాయేలులో చాలామంది దేవుని దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తారంట. అష్షూరు మీద ఇక ఆశ్రయపడరు, అష్షూరు మీద ఇక ఆధారపడరు. అష్షూరు మీద వాళ్ళు ఆధారపడ్డారు. అష్షూరే వాళ్ళని కొట్టింది. 20వ వచనం నేను మరలా చదువుతున్నాను. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమను హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక. తమను హతము చేసింది ఎవరు? మొదట ఐగుప్తీయులు హతం చేయాలని చూశారు. అప్పుడు ఐగుప్తుని అప్పుడు మొదట ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని హతం చేయాలని చూశారు. తర్వాత సిరియా వాళ్ళు హతం చేయాలని చూశారు. తర్వాత ఫిలిస్తీయులు హతం చేయాలని చూశారు. తర్వాత అష్షూరు వాళ్ళు హతం చేయాలని చూశారు. తర్వాత బబులోను వాళ్ళు హతము చేయాలని చూశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఐగుప్తీయులు హతము చేయాలని చూసినప్పుడు దేవుడు వాళ్ళని రక్షించాడు. అష్షూరు వాళ్ళు హతం చేయాలని చూసినప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు వైపు చూశారు. ఐగుప్తు వాళ్ళు హతం చేయాలని చూసినప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు సిరియా వైపు చూశారు. సిరియా వాళ్ళు హతం చేయాలని చూసినప్పుడు ఇశ్రాయేలీలు అష్షూరు వైపు చూశారు. మీకు అర్థమైందో లేదో? తమని హతము చెయ్యాలనుకున్న దేశం వైపు ఇశ్రాయేలీలు ఆశ్రయం కోసం వెతికారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ దినమున ఇక వాళ్ళు అలా చూడరు. ఎలా చూస్తారు? నిజముగా దేవుణ్ణి ఆశ్రయించెదరు. 21వ వచనం చూడండి. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. అంటే అందరి దగ్గర శేషము అంటే ఏంటంటే మిగిలిన వాళ్ళు మాత్రమే తిరుగుతారంట. ఇశ్రాయేలులో అందరూ దేవుని వైపు తిరగరా అంటే ఆ దినమున నేను మళ్ళీ చెబుతున్నా, ఆ సంవత్సరం, ఆ నెల, ఆ రోజు, ఆ వారం, ఆ గంటలో దేవుని ఆశ్రయించడానికి ఇశ్రాయేలీలు దేవుని వైపు తిరుగుతారు. ఎంతమంది తిరుగుతారు? శేషమే తిరుగుతారంట. శేషము అంటే ఏంటంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలి ఉన్నది ఉంటుంది చూడండి, దాన్ని శేషము అంటారు. శేషము అంటే చాలా తక్కువ స్థితిని శేషము అంటారు. మీకు మ్యాథ్స్ తెలుసో లేదో, మ్యాథ్స్లో ఒక మాట ఉంటుంది, డివిడెంట్, డివైడర్, కోఎఫిషియంట్. అంటే రిమైండర్, మిగిలినది అని. మిగిలిన దాన్ని ఇక విభాజించలేమంట, డివైడ్ చేయలేం. దేన్నైతే డివైడ్ చేయలేమో అది మిగిలిపోయిన దాన్ని రిమైండర్ అంటారు. అయితే ఇక్కడ శేషము తిరుగును అని రాయబడింది. శేషము అంటే ఇక మిగిలిపోయింది, ఇక దానివల్ల ఏం ఉపయోగం లేదు. అలాంటి ప్రజలు దేవుని వైపు తిరుగుతారంట. అంటే అతి కొద్ది మంది తిరుగుతారు. ఎప్పుడు తిరుగుతారు? ఆ తారీఖు, ఆ సంవత్సరం చెబుతానన్నాను కదా, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ రాయబడింది 21వ వచనంలో, శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. అందరు తిరగరు, కొంతమందే తిరుగుతారు. ఆ తిరిగేది ఎవరో నేను చెప్తాను ఇప్పుడు. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును, సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహము వలె వచ్చును అని రాయబడింది. ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందుతారంట. ఎంత అభివృద్ధి చెందుతారు అని అంటే,
సముద్రపు ఇసుక రేణువులు ఎన్నున్నాయో ఇశ్రాయేలులో జనసంఖ్య అంత అవుతుంది. వాళ్ళల్లో శేషము మాత్రమే దేవుని వైపు తిరుగుతారు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇశ్రాయేలీల జనాభా లెక్కలు చూస్తే వాళ్ళు సముద్రపు ఇసుక రేణువు ఎంత ఉందో అంతమంది అవుతారు. కానీ అందరూ దేవుని వైపు తిరగరు, కేవలము కొద్ది మంది మాత్రమే తిరుగుతారు. ఇది జరిగిందా ఇప్పుడు వరకే? ఇశ్రాయేలీల జనాభా సముద్రపు ఇసుక రేణువులాగా అయ్యిందా? అవలా, ఇప్పుడు వరకు అవలా. వాళ్ళు నిజముగా దేవుని వైపు తిరిగారా? ఇంకా తిరగల. మరి ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది? ఈ ప్రవచనం నెరవేరాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, మొదటిది ఏమవ్వాలంటే ఇశ్రాయేలీలు సముద్రపు ఇసుక రేణువుల్లాగా వాళ్ళ జనాభా పెరగాలి. ఆ తర్వాత 20వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. ఆ తర్వాత ఏం జరగాలి అని అంటే, ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును అని రాయబడింది. మొదటి ప్రవచనం నెరవేరాలంటే మొదట ఏమవ్వాలంటే ఇశ్రాయేలీలు సముద్రపు ఇసుకలాగా వాళ్ళ జనాభా పెరగాలి. రెండవది, వాళ్ళు తప్పించుకున్న వాళ్ళు అయి ఉండాలంట. తప్పించుకోవటం అంటే ఏంటి? ఎవరో వాళ్ళని తరుముతారు, వాళ్ళని చంపాలనుకుంటారు. చంపాలనుకున్నప్పుడు, తరుముతున్నప్పుడు వాళ్ళు పారిపోతారు. పారిపోయినప్పుడు వాళ్ళు దాక్కుని బ్రతికి బయటపడతారు. వాళ్ళని తప్పించుకొనిన వారు అంటారు. ఆ తప్పించుకొనిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని శేషము అంటారు. అంటే ఈ ప్రవచనం నెరవేరాలి అని అంటే మొదట ఇశ్రాయేలీల జనసంఖ్య విస్తరించాలి. రెండవది, ఇశ్రాయేలీని హింసించే ఒక వ్యక్తి ఇశ్రాయేలు మీదకి రావాలి. ఇశ్రాయేలీలు తప్పించుకోవాలి. ఆ తప్పించుకునే క్రమంలో ఇసుక రేణువులంతమంది ఇశ్రాయేలీలు చంపబడాలి. వాళ్ళల్లో అనేక మంది చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళని శేషము అంటారు. ఆ శేషము దేవుని వైపు తిరుగుతారు, నిజముగా దేవుని వైపు తిరుగుతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత వచనం చదువు చూడండి. నీతి ప్రవాహము వలె వచ్చును. 22లో ఆఖరి మాట, నీతి ప్రవాహం వలె వచ్చును. ఇశ్రాయేలులో నీతి ఎట్లా రావాలి అని అంటే ఒక ప్రవాహం వచ్చినట్లు రావాలి. చాలా ప్రాంతాల్లో వాగులు ఉంటాయి. వాగులు అంటే నదులు కాదయ్యి. అవి ఏంటంటే కొండల దగ్గర, ఎత్తైన కొండల మీద వర్షం పడిద్ది. ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండల మీద వర్షం పడిద్ది. కొండల మీద పడిన వర్షం అంతా కొండ మీద నుంచి ప్రవహించుకుంటా ఒక నదిలాగా వస్తాయి. అది కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రవహించింది. ఎక్కడో కొండల మీద వర్షం పడతా ఉంటుంటే ఇక్కడ నదులు ఎండిపోయి ఉంటాయి. ఈ వాగులు అనేవి ఎండిపోయి ఉంటాయి. ఈ వాగులు ఎండిపోయి ఉన్నాయి కదా అని ఈ వాగుల్లో మనం క్రికెట్ ఆడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, సడన్గా ఎక్కడో వర్షం పడిద్ది. ఆ వర్షం నీళ్ళన్నీ ఒక్కసారి స్పీడ్గా వచ్చేస్తాయి. అప్పుడు గనక ఆ నది మధ్యలో ఎవడైనా ఆడుతా పాడుతూ ఉన్నాడు అనుకోండి, ఆ వరదకి దెబ్బ కొట్టుకుపోతారు. వాడికి టైం ఉండదు. నది మధ్యలో నుంచి అవతలకి యువతలకి వచ్చేంత టైం ఉండదు. వర్షం పడిన విషయం మనకు తెలియదు. కొండల మీద నుంచి నీళ్ళు వస్తున్న విషయం మనకు తెలియదు. వాగులో నుంచి అలాగ వచ్చేసి ఒక్కసారి కొడితే మనకు తెలియకుండానే ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతాం. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు దేశంలో నీతి అలా వెళ్ళిద్దంట. నీతి ప్రవాహం వలె బయలు వెళ్ళిద్ది. దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇక నీతి జీవితం అంత పరిశుద్ధంగా ఉండిద్ది. అతడికి తప్పు చేయడు. ఆ నీతి అంత బలంగా ఉండిద్ది. తర్వాత వచనం చదువుకుందాం. 23వ వచనం. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సర్వలోకమున కలుగజేయును.
అసలు ఇదంతా జరగాలి అని అంటే ఏది జరగాలంటే ఆ దినమున ఏమి జరిగిద్ది అని అంటే ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్రపు ఇసుకలైన లాగా వాళ్ళ యొక్క జనసంఖ్య పెరిగిద్ది. ఆ తర్వాత ఎవడో ఒకడు వస్తాడు, వాడు సైన్యం తీసుకుని వస్తాడు, ఇశ్రాయేలీని చంపుతాడు. ఆ చంపే క్రమంలో ఇశ్రాయేలీల్లో చాలామంది చనిపోతే మిగిలిన కొంతమంది పారిపోతారు. పారిపోయిన వాళ్ళు దేవుణ్ణి నిజముగా ఆశ్రయిస్తారు. ఆ నిజముగా ఆశ్రయించిన వాళ్ళు నీతిని అనుభవిస్తారు. నీతి ప్రవాహం వలె వాళ్ళ జీవితాల్లో నెరవేరుద్ది. అది జరగాలి అని అంటే ఆ నాశనం జరగాలి. ఏ నాశనం జరగాలి? ఇశ్రాయేలీలు సముద్రపు ఇసుకరేణువుల్లాగా అయినప్పుడు వాళ్ళని తరిమే ఒక సైన్యం రావాలి, వాళ్ళని తరిమే ఒక నాయకుడు రావాలి. వాడే క్రీస్తు విరోధి, వాడే యాంటీ క్రైస్ట్. వాడెప్పుడు వస్తాడు? వాడిని ఎవరు పంపిస్తారు? అసలు దేవుడే దాన్ని ప్లాన్ చేసాడంట. మీరు అది చూడండి. ఏలయనగా 23వ వచనం అర్థం అదే. తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సర్వలోకమున కలగజేయును. దేవుడే అలా జరగాలని ప్లాన్ చేసేసాడు. ఆ నాశనం జరిగిద్ది. అసలు ఆ ప్లాన్ ఎందుకు చేశాడు? ఆ ప్లాన్ ఎందుకు చేశాడు అని అంటే సాతానికి ఒక అవకాశం కావాలి మనుషులందరినీ నాశనం చేయటానికి. యాంటీ క్రైస్ట్కి అంటే క్రీస్తు విరోధికి ఒక అవకాశం కావాలి మనుషులందరినీ నాశనం చేయటానికి. దేవునికి నమ్మకమైన వాళ్ళు కావాలి. దేవునికి నమ్మకమైన వాళ్ళు ఎప్పుడు బయటపడతారు అని అంటే శ్రమల్లోనూ, నిందల్లోనూ, అవమానాల్లోనూ, ఐశ్వర్యంలోనూ, ఆశీర్వాదంలోనూ నమ్మకంగా ఉండేవాళ్ళు కావాలి. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని యేసు ప్రభు చెప్పాడు. మరణావస్థ కూడా వచ్చేటట్లు దేవుడు కలుగజేస్తాడు. కానీ అందులో నమ్మకంగా ఉంటే మరణం నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుడు ఏమంటున్నాడు అని అంటే నేనే ఆ సర్వనాశనము అది సర్వలోకంలోకి రాబోతుందంట. అంటే మనం ఉన్న కాలంలోనే 23వ వచనం మళ్ళీ చదువుతున్నాను. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సర్వలోకమున కలగజేయును. సర్వలోకమున కలగజేస్తాడంట. దేవుడే నిర్ణయించాడు ఆ సమూల నాశనము సర్వలోకమున. అంటే ఒక్క చోట కాదు, భూమి అంతటి మీదకే రాబోతుంది ఆ ఉగ్రత దినము. భూమి అంతటి మీదకి ఆ నాశనం రాబోతుంది. కరోనా వైరస్ భూమి అంతటి మీదకి వచ్చింది. అంత మాత్రాన ఇది భూమి అంతటి మీదకి వచ్చిన ఆ యొక్క శ్రమ కాదు, సర్వలోకం మీదకి వచ్చిన నాశనం కాదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడిందంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు. యేసు ప్రభు ఒక ప్రామిస్ చేస్తున్నాడు. నా ఓర్పు విషయమైన వాక్యాన్ని మీరు గైకొన్నారు కాబట్టి లోకమంతటి మీదకి రాబోతున్న శోధన గడియలో నేను నిన్ను కాపాడుతానని ప్రామిస్ ఇస్తున్నాడు. అంటే ఆ దినమున ఏ సంవత్సరం, ఏ నెల, ఏ వారం, ఏ తారీఖు, ఏ గంట మనకు తెలియదు. ఆ దినమున లోకమంతటి మీదకి ఒక నాశనం రాబోతుంది. లోకమంతటి మీదకి ఒక శోధన రాబోతుంది. లోకమంతటి మీదకి అది భయంకరమైన దినంగా ఉండబోతుంది. ఆ దినాన ముఖ్యంగా ఇశ్రాయేలీలు ఆకాశ నక్షత్రాల్లాగా వాళ్ళ జనసంఖ్య పెరిగిపోయి ఉంటే ఈ నాశనం లోకమంతటి మీదకే రాబోతున్న నాశనాన్ని జరిగించేది నాశనపుత్రుడు, నాశన పాత్రుడు
ఈ నాశనాన్ని తీసుకొస్తాడు. వాడే యాంటీ క్రైస్ట్. వాడొచ్చి ఇశ్రాయేలీల్ని చంపుతాడు. ఆ ఇశ్రాయేలీల్లో చాలామంది చంపబడతారు. ఆ చంపబడిన వాళ్ళల్లో, ఆ చంపే క్రమంలో కొంతమంది ఇశ్రాయేలీలు తప్పించుకుంటారు. ఆ తప్పించుకొనిన ఇశ్రాయేలీలు యెహోవాని నిజముగా ఆశ్రయిస్తారు. ఆ రోజు నీతి ఈ భూమి మీద ప్రవాహము వలె ప్రవహించిద్ది. అది ఎప్పుడు? నీతి ప్రవాహం వలె ప్రవహించేది కొద్ది రోజుల్లోనే ఉంది. సర్వలోకం మీదకే రాబోతున్న నాశన దినం. మీకు ఒక వచనం చూపిస్తాను. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను, చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఇందాక చెప్పాను కదా, ఆ దినం ఎప్పుడు వచ్చిద్ది, ఏ సంవత్సరం, ఏ నెల, ఏ వారం, ఏ తారీఖు, ఏ గంట వచ్చిద్ది అంటే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదంట. ఆ దినం ఏంటి? ఇక్కడ ఈ దినం ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడిన ఆ దినము, అక్కడ యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన ఆ దినం ఏంటి అని అంటే, యాంటీ క్రైస్ట్ అనేవాడు ఈ భూమి మీద ఉంటాడు. వాడు వచ్చి ఇశ్రాయేలీల్ని చంపుతాడు. ఆ చంపే క్రమంలో ఇశ్రాయేలీలు తప్పించుకుంటారు, వాళ్ళు పారిపోతారు. అప్పుడు మనకి యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎవరో తెలుస్తాడు. ఇక్కడ తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు అంటున్నాడు, ఆ దినాన, ఆ నాశన పాత్రుడగు పాప పురుషుడు ఎవడో బయలుపడిన దినాన సంఘం ఎత్తబడిద్ది అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది. ఆ దినము అనంటే యాంటీ క్రైస్ట్ వచ్చే దినం ఒకటి ఉంది. ఆ దినము అనంటే యాంటీ క్రైస్ట్ వచ్చి లోకం మీద బహుహింస ప్రారంభించినప్పుడు మహాశ్రమలు ప్రారంభమవుతాయి. ఆ దినమున అంటే ఆ మహాశ్రమల కాలంలో ఉండగా సంఘము భూమి మీద నుంచి ఎత్తబడిద్ది. దానిని ఆ దినము అంటారు. అది సర్వలోకం మీదకి రాబోతుంది. క్రైస్తవులందరి మీదకి ఆ సర్వలోకంలోకి రాబోయే సర్వనాశనము జరగబోతుంది. అయితే క్రైస్తవులకు యేసు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, ఇందాక చదివాం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను అంటే సంఘం ఎత్తబడిద్ది అని కాదు. శ్రమల్లో ఉండిన యేసు ప్రభు ఆ నాశనం నుంచి మనల్ని తప్పిస్తాడు. తర్వాత 24వ వచనం చూడండి. ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించిన జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండం ఎత్తినను వానికి భయపడకుడి. దేవుడు అంటున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, సియోనులో నివసించుచున్న నా జనులారా అంటే, సియోను అంటే ఎక్కడుంది? సియోను అంటే ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము అనే ఒక పట్టణం ఉంది. ఈ యెరూషలేము అనే పట్టణము ఒక కొండ మీద కట్టబడింది. ఈ యెరూషలేము అనే పట్టణంలో ఒక దేవాలయం ఉంది, దేవుని మందిరం ఉంది. ఆ దేవుని మందిరం ఉన్న స్థలంలో కొంచెం దూరం ముందుకెళ్తే ఒక చిన్న కొండ ఉంది. దానిని సియోను అంటారు. దేవుడేమంటున్నాడంటే, సియోనులో నివసించుచున్న నా జనులారా. సియోనులో నివసించుచున్న జనులు ఎవరు? ఇశ్రాయేలీలు. నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద నీ మీద తన దండం ఎత్తినను వానికి భయపడకము. అంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనేవాడు ఏ దేశం నుంచి వస్తాడు అంటే అష్షూరు నుంచి వస్తాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని అప్పట్లో ఎలా హింసించారో అలాగే అష్షూరు నుంచి వచ్చే యాంటీ క్రైస్ట్ ఇశ్రాయేలీల్ని హింసిస్తాడు. దేవుడు అంటున్నాడు, మీరు భయపడొద్దు అంటున్నాడు.
ఇకను కొద్ది కాలమున తర్వాత నా కోపము చల్లారును అంటున్నాడు. ఇకను కొద్ది కాలము అంటే వాళ్ళు కొంచెం కాలము శ్రమలు అనుభవిస్తారు. శ్రమలు అనుభవించినప్పుడు వాళ్ళకి ఆ హింస ప్రారంభమైనప్పుడు దేవుడు అంటున్నాడు, ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును అని అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట అంటారు 15వ వచనంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. ఇక్కడ ఏం రాయబడింది అని అంటే 24:15లో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక, యోదయాలో ఉండు వారు కొండలకు పారిపోవలెను అని రాయబడింది. ఆ శ్రమ వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, ఆ శ్రమలు వచ్చినప్పుడు కొండలకి పారిపోండి అని యేసు ప్రభు వారు చెప్పారు. తర్వాత కొద్ది కాలము అంటే ఇశ్రాయేలీలకి 3.5 సంవత్సరాలు శ్రమ ఉంటుంది. యెరూషలేముకి 3.5 సంవత్సరాలు శ్రమ ఉంటుంది. యెరూషలేము కాలము 3.5 సంవత్సరాలు. ఆ రోజు దాన్ని ఇకను కొద్ది కాలమైన తర్వాత అంటారు. 25వ వచనం, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును, ఓరేబు కొండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతి యగు యెహోవా తన కొరడాను వాని మీద ఆడించును, ఆయన దండము సముద్రము వరకు వచ్చును, ఐగుప్తీయుల దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును అని రాయబడింది. ఆ రోజు దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే, మిద్యానీయుల్ని హతము చేసినట్లు ఆ యాంటీ క్రైస్ట్ని వాడి యొక్క సైన్యాన్ని హతము చేస్తాడంట. అవును, ఈ మిద్యానీయుల్ని ఎలా హతము చేశాడు? మిద్యానీయుల్ని ఎలా హతము చేశాడో తెలియాలి అని అంటే మనం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో గిద్యోను అనే ఒక ఆయన ఉంటాడు. ఆ గిద్యోను అనే ఆయన 300 మందితో ఇసుక రేణువులు ఎన్నుంటాయో అంతమంది సైన్యంతో యుద్ధం చేశాడు. 300 మంది కొన్ని కోట్ల మందిని చంపారు. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. అద్భుతం ద్వారా వాళ్ళు అంతమంది హతమయ్యారు. దేవుడు అదే రకమైన అద్భుతాన్ని అష్షూరు నుంచి వచ్చే ఆ యొక్క నాశనం చేసేవాడు వాడి యొక్క సైన్యాన్ని నాశనం చేస్తాను అని అంటున్నాడు. వీడు ఎలా వస్తాడు? మీరు జకర్యా గ్రంథం 14వ అధ్యాయం చదివితే అక్కడ ఈ మాటలు రాయబడి ఉంటాయి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. ఇక్కడ రాయబడింది, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ వద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులనందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును అని రాయబడింది. ఈ అష్షూర్ నుంచి వచ్చే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు అప్పట్లో మిద్యాను దేశాన్ని దేవుడు ఎలాగైతే గిద్యోనికి అప్పగించి మొత్తాన్ని అద్భుతం ద్వారా నాశనం చేశాడో, ఈసారి దేవుడే స్వయంగా వచ్చి యాంటీ క్రైస్ట్ని వాడి యొక్క సైన్యాన్ని సమూల ధ్వంసం చేస్తాడు, నాశనం చేస్తాడు అని చెబుతున్నారు. 27వ వచనం చదువుతాను, చూడండి. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. ఆ దినమున ఏం జరుగుతుంది అని అంటే, ఇశ్రాయేలు మీద ఒక బరువైన కాడి, ఒక బంధకం ఉండిద్ది. అది యాంటీ క్రైస్ట్ కడతాడు, అది వాళ్ళకి భారం. దేవుడు దాన్ని తీసివేస్తాను అంటున్నాడు. ముగింపులో నేను ఒక మాట చదువుతాను, చూడండి. ఆఖరి వచనం ఏం రాయబడిందంటే, నీవు బలసినందున ఆ కాడి విరగొట్టబడును అని రాయబడింది. మన తెలుగు భాషలో కొన్ని ప్రాంతాల్లో ఎరా నీకు బలిసిందా అంటారు. అంటే అది బూతు మాటగా ఉంటుంది. ఒకప్పుడు ఆ పదము
దేనికి వాడేవాళ్ళు అంటే, ఎవరైనా లావుగా అయ్యారు అనుకోండి, అప్పుడు అతన్నే ఒకప్పుడు ఆ వ్యక్తిని ఏమనేవాళ్ళు అంటే, ఏంట్రా బాబు ఈ మధ్య బలుస్తున్నావు అంటారు. కానీ క్రమంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఆ పదాలు తర్వాత దాన్ని బూతులకి వాడారు. బలిసినందున అంటే అర్థం ఏంటంటే, నువ్వు లావైనందున అని దాని అర్థం. ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. నీకు బలం వచ్చినందువల్ల, నీ బలాన్ని బట్టి నీకు బలం పెరిగే దానివల్ల నీ మీద ఉన్న ఆ బరువు కాడి విరగొట్టబడుతుంది అంటున్నాడు. కొన్నిసార్లు మనం ఎదిగినప్పుడే కొన్ని భారాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని బంధకాలు తెగిపోతూ ఉంటాయి. ఇశ్రాయేలీయులతో దేవుడు చెబుతున్నాడు, ఆ రోజు ఆ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త లేదా యాంటీ క్రైస్ట్ అనేవాడు తన సైన్యంతో నీ మీదకు వచ్చినప్పుడు, నీవు బలసినందున అతని కాడి విరగొట్టబడును అని రాయబడింది. అసలు ఇది తెలుగులో సరిగ్గా ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదు. ఆ బలసినందున అనే స్థలంలో ఒక పదం వాడబడింది. ఆ పదం ఏంటి అని అంటే, ఎవరైనా ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో ఇంగ్లీష్లో ఆ పదం వాడబడింది. నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఇక్కడ బలిసినందున అనే తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఆ పదాన్ని ఎలా రాశారో చెప్తాను చూడండి. అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ ఇన్ దట్ డే that his burden shall be taken away from off thy shoulder, and his yoke from off thy neck, and the yoke shall be destroyed because of the anointing. అని ఇంగ్లీష్లో ఉంది. అనాయింటింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా? అభిషేకం అని అర్థం. దాన్ని బలిసినందున అనే స్థలంలో అభిషేకము నొందినందున అనే పదం పెట్టి చదవండి. నీవు అభిషేకం నొందినందున ఆ కాడి విరగొట్టబడును అని రాయబడింది. అభిషేకం ఇశ్రాయేలులోకి వచ్చినందున ఆ యొక్క యాంటీ క్రైస్ట్ పెట్టిన కాడి విరిగిపోయిద్దంట. అభిషేకం మీ ఇంట్లోకి వస్తే మీ మీద ఉన్న కాడి విరిగిపోయిద్ది. అభిషేకం నీ మీదకి వస్తే నీ మీద ఉన్న బంధకాలు తెగిపోతాయి. అభిషేకం ఇశ్రాయేలులోకి వస్తే ఇశ్రాయేలు మీద ఉన్న బరువు కాడి విరిగిపోతుంది. అది దాని అర్థం. ఇంతకీ అభిషేకం రావాలంటే ఎవరు రావాలంటే అభిషేకింపబడిన వ్యక్తి రావాలి. అప్పుడు అభిషేకం ఆ స్థలంలోకి వచ్చింది. మీరున్న స్థలంలోకి అభిషేకింపబడిన వ్యక్తి కనుక వస్తే మీ దగ్గరకి అభిషేకం వచ్చినట్లు. ఆ అభిషేకం ఏం చేసిద్దంటే మీ మీద ఉన్న బరువు కాడిని విరగొట్టిద్ది. సాతాను మీ మీద ఎన్ని బరువు కాడులు పెట్టినా, ఎన్ని బంధకాలు పెట్టినా ఆ బంధకాలన్నీ ఆ అభిషేకం విరగొట్టిద్ది, తెగ్గొట్టిద్ది. ఇశ్రాయేలు దేశం మీద బరువు కాడి ఉండబోతుంది. ఇశ్రాయేలు దేశం మీద బంధకాలు ఉండబోతున్నాయి. అవి పెట్టింది క్రీస్తు విరోధి, పెట్టించింది సాతాను. ఆ క్రీస్తు విరోధి, ఆ సాతాను పెట్టిన ఆ బరువు కాడి ఇశ్రాయేలీల మీద నుంచి విరిగిపోయిద్ది. ఎప్పుడు విరిగిపోయిద్ది అని అంటే అభిషేకం వాళ్ళ మధ్యలోకి వచ్చినందున. అభిషేకం ఎప్పుడు వచ్చిందంటే అభిషేకింపబడిన వ్యక్తి ఇశ్రాయేలులోకి రావాలి. ఇశ్రాయేలులోకి అభిషేకింపబడిన వ్యక్తి ఎవరు ఆ అభిషేకింపబడిన వ్యక్తి ఇశ్రాయేలులోకి వెళ్ళేది అని అంటే క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటంటే అభిషేకింపబడిన వాడు. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటంటే అభిషిక్తుడు. ఇంగ్లీష్లో అనాయింటెడ్ అని ఉంది. అనాయింటెడ్ అంటే క్రీస్తు అనే ఆయన. హీబ్రూ భాషలో క్రీస్తుని మెస్సయ్యా అంటారు. మెస్సయ్య అంటే అభిషేకం పొందిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకింపబడిన వాడు మెస్సయ్య. ఇశ్రాయేలీలు క్రీస్తు విరోధి చేత తరం పడుతూ, పారిపోతూ, చంపబడుతూ, దాక్కుంటూ ఇటు అటు వెళ్తా ఉంటంటే అప్పుడు ఇశ్రాయేలీలు ఆకాశం వైపు తమ రెండు చేతులు ఎత్తి మెస్సయ్య అని పిలుస్తారంట. అప్పుడు మెస్సయ్య అనే యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశంలో నుంచి భూమి మీదకు దిగి వస్తాడు. ఆయన ఒలీవ కొండ మీద కాలు పెడతాడు.
ఇది జకరయా గ్రంథం 14వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మేఘం మీద వస్తాడు. ఆయన ఒలీవ కొండ మీద కాలు పెడతాడు. ఆ ఒలీవ కొండ 2 భాగాలుగా మార్చబడుతుంది. అందులో ఒక లోయ ఏర్పడుతుంది. ఈ మిగిలిపోయిన ఇశ్రాయేలీలందరూ ఆ లోయలోకి వెళ్తారు. యాంటీ క్రైస్ట్ వాళ్ళని చంపటానికి వచ్చినప్పుడు యేసు ప్రభు తన నోటి నుండి వచ్చే అగ్నితో యాంటీ క్రైస్ట్ని వాడి సైన్యాన్ని చంపేస్తాడు. ఇది మనకి జకరయా గ్రంథం 14లో ఆ అధ్యాయంలో రాయబడింది. అభిషేకం వాళ్ళ మీదకు వచ్చినందున వాళ్ళ బరువు కాడి విరగొట్టబడింది. అభిషేకం అంటే అభిషిక్తుడు రావాలి. ఆ అభిషిక్తుడే మెస్సయ్య. మెస్సయ్య వచ్చినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. అప్పుడు వాళ్ళకి అద్భుతం జరిగింది. ఇప్పుడు మీకు అద్భుతం జరగాలి అని అంటే మీ మీదకే అభిషేకం రావాలి. మీ మీదకి బరువు కాడి విరగొట్టబడటానికి దేవుని సన్నిధి రావాలి. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మీ మీద ఎలాంటి బరువు కాడి ఉన్నా, మీ మీద ఎలాంటి వ్యాధులు బంధకాలు ఉండినా, మీ మీద ఎలాంటి చీకటి అంధకార దెయ్యపు శక్తులు పనిచేస్తున్నా, మీ మీద ఎంత బరువు కాడి పనిచేస్తున్నా అది యేసు నామంలో తెంచబడులాగిన అభిషేకం మీ మీదకి వచ్చేలాగిన ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా ఈ సమయంలో తండ్రి ఎంతమంది మీద అయితే వ్యాధులు అనే బరువు కాడి ఉందో, కరోనా వైరస్ అనే బరువు కాడి ఉందో, అప్పులు అనే బరువు కాడి ఉందో, నాయన రోగాలు అనే బరువు కాడి ఉందో, ఎంతమంది మీద అయితే చీకటి అంధకార దెయ్యపు శక్తుల ప్రభావం పనిచేస్తుందో అలాంటి ప్రతిదీ కూడా యేసు నామంలో అభిషేకం ద్వారా విరగొట్టబడును గాక. ప్రతి విధమైన చీకటి అంధకార దెయ్యపు శక్తులన్నీ కూడా యేసు నామంలో అభిషేకం ద్వారా ఇప్పుడే కాలిపోవును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి విధమైన బరువు కాడి వెగగొట్టబడును గాక. తండ్రి మీరు అద్భుతం చేసినందుకు వందనాలు. నీ గొప్ప కార్యాలు జరిగించినందుకు వందనాలు. మీ ఆశీర్వాదం పంపించినందుకు వందనాలు. నీ బలమైన సన్నిధిని ఈ బిడ్డలందరి మీద ఉంచమని నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి ప్రభా. వారి శరీరాల్లో, ప్రాణాల్లో, ఆత్మలో ఉన్న ప్రతి చీకటి అంధకార దెయ్యపు శక్తులన్నీ కూడా బంధించబడును గాక. మీ కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న